సో మొన్న తెలుగు సమాఖ్య 12వ సదస్సు జరిగింది. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. సో తెలుగు సమాఖ్య 12వ సదస్సు అంటే ఏంటి, దాని ఆంతర్యం ఏంటి? తెలుగు సమాఖ్య అంటే తెలుగు వాళ్ళందరూ సమైక్యంగా ఉండడానికి, తెలుగు భాష బతికి ఉండడానికి, తెలుగు భాషను పెంపొందించడానికి, తెలుగు భాషను మాట్లాడాలని, ఇంకా భాషను ఎంకరేజ్ చేయాలి. ఆ భాషను అందరూ మర్చిపోతున్నారు కాబట్టి తెలుగు సమాఖ్య దినోత్సవం సదస్సును పెట్టుకొని తెలుగును అభివృద్ధి చెందించుకోవడానికి, లాంగ్వేజ్ అభివృద్ధి కోసం అని ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. సో ఈ సదస్సులో తెలుగు వాళ్ళందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి తెలుగు లాంగ్వేజ్ యొక్క గొప్పతనం, తెలుగు సంస్కృతి యొక్క గొప్పతనము, తెలుగు భాష యొక్క గొప్పతనము ఇంప్లిమెంట్ చేయడానికి ఇట్లా సదస్సులు పెట్టుకొని మెల్లగా తెలుగుని అభివృద్ధి చేయడానికి మాత్రము ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ సదస్సు. సో ఈ సదస్సులో జరిగింది ఏంది? తెలుగు సమాఖ్య 12వ సదస్సులో తెలంగాణకి అవమానం జరిగింది. ఎన్ని రకాలుగా అవమానం జరిగింది చెప్తాను. తెలుగు సభలో తెలంగాణ వారికి అవమానం. తెలుగు సదస్సు పెట్టుకున్నారు, తెలుగు సమాఖ్య సదస్సు పెట్టుకున్నారు. అంటే తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ కవులు లేని సదస్సు తెలుగు సమాఖ్య సదస్సు ఎలా అవుతుందో వాళ్ళే చెప్పాలి. అక్కడ ఒక్కరు కూడా తెలంగాణ కవులు లేరు, తెలంగాణ ప్రముఖులు లేరు, తెలంగాణకు సంబంధించిన ఎవరు లేరు. కానీ వాళ్ళు తెలుగు సమాఖ్య 12వ సదస్సు అని పెట్టుకున్నారు. అయితే వాళ్ళకు ముందే మరి తెలుసు అనుకుంటాను, వాళ్ళు ముందే ఫిక్స్ అయినట్టున్నారు. వాళ్ళు తెలుగు అంటే ఆంధ్ర వాళ్ళే తెలుగు అని మరి నిర్ణయించుకున్నారో ఏందో అర్థం కాలేదు. మరి తెలుగు సమాఖ్య సదస్సు పెట్టి తెలంగాణలోనే ఎందుకు పిలువలేదో మరి నాకైతే అర్థం కాలేదు. దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినారో అర్థం కాలేదు. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదని తర్వాత అర్థమైంది, వాళ్ళు ఆంధ్ర పెట్టుబడిదారులు. ఆ సదస్సు పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే అన్నట్టు జరిగింది ఆ సదస్సు. నిజంగా అది పెట్టుబడుల కోసం ఆహ్వానిస్తూ పెట్టిన సదస్సు మాత్రమే. తర్వాత వీడియో మొత్తము మీరు ఆ వీడియో చూడొచ్చు, యూట్యూబ్లో ఉంది. ఆ 2 hours వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మీరు విచ్చలవిడిగా ఇక్కడ సింగిల్ విండోలో మీకు ఏ బిజినెస్ పెట్టుకోవడానికైనా మీకు అవకాశం ఇస్తానని చెప్పేసి ఆయనే అన్నాడు. కాబట్టి ఇది తెలుగు సమాఖ్య సదస్సు అస్సలే కాదు, ఇది ఆంధ్ర పెట్టుబడిదారుల సమాఖ్య సదస్సు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందులో మళ్ళీ మన సీఎం గారు ప్లస్ అక్కడ ఇద్దరే తెలంగాణలో ఉన్నట్టు తెలుస్తున్నది మనకు. రేవంత్ రెడ్డి గారు ఒకరు, వివేక్ వెంకటస్వామి V6 ఓనరు వివేక్ వెంకటస్వామి మాత్రమే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళంతా మీకు చెప్పిన కదా, వాళ్ళంతా ఆంధ్ర పెట్టుబడిదారులు వాళ్ళు. దానిలో కూడా మళ్ళీ తలపొగరు, సీఎం పేరుని మర్చిపోయాడు యాంకర్. మొన్నట్టునే ఒకటి జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా సీఎం పేరు మర్చిపోయాడు ఒక యాంకర్. సీఎం పేరు మర్చిపోవడం ఏంది? సీఎం ముఖ్య అతిథిగా ఉన్నప్పుడు సీఎం పేరు మర్చిపోవడం ఏంది? అదొక అవమానం. మళ్ళీ అక్కడ ముందు నుంచే సినీ నటి జయప్రద క్రాస్ అయ్యకుండా పోతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు నుంచే పోతుంది, కానీ మరి ఆయన చూడకుండా పోయిందా, మరి చూసి కూడా చూడకుండా పోయిందా? మరి తెలంగాణ వాళ్ళని అవమానించే ప్రక్రియలో ఇది ఒక భాగమా, లేకపోతే మనల్ని ముఖ్యమంత్రులు అయితే వాళ్ళు ఓరుస్తలేరా, ఏందో మనకు అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఇంకా మనల్ని పెద్దవాళ్ళగా చూస్తలేరా, మరి మనం ఇంకా చిన్నవాళ్ళలాగా ఉన్నామని చూస్తున్నారా? మరి తెలంగాణ అంటే వాళ్ళకి ఎంత ఏ రకంగా చిన్న చూపు ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకోటి మెయిన్ థింగ్, ఈ తెలుగు సమాఖ్య సదస్సు అని పెట్టిన ఆర్గనైజర్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద కోఆర్గనైజర్ ఉన్నది. ఆమె తెలుగు మాట్లాడితే మీరు వీడియోలలో చూడొచ్చు. తెలుగు మాట్లాడడానికి కూడా ఆమెకు వస్తలేదు. ఆమె కంప్లీట్ ఇంగ్లీష్ వర్షన్ తెలుగు మాట్లాడుతుంది, అచ్చు తప్పులు అల్లు తప్పులన్నీ. మరి తెలుగు సమాఖ్య సదస్సులో తెలుగు మాట్లాడని వాళ్ళని వక్తగా పిలుచుకొని మరి ఏం మాట్లాడుతున్నారో, ఈ తెలుగు సమాఖ్య సదస్సు వల్ల అసలు తెలంగాణ ఒరిగింది ఏందో నాకు అర్థం కాలేదు. మరి దేనికోసం, ఏ లాభం కోసం రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి అవమానాల పాలయ్యిండో కూడా నాకైతే అర్థం కాలేదు. ఎవరైనా మీరు పెద్ద మనుషులు మీరు ఎవరైనా ఉంటే చెప్పాలి. తెలుగు సమాఖ్య సదస్సులో తెలంగాణ వారు, తెలంగాణ కవులు, తెలంగాణ ప్రముఖులు లేకపోతే అది తెలుగు సదస్సు అవుతుందా? లేదంటే తెలుగు అంటే ఆంధ్ర